హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కైవల్య చల్లవల్ల యూట్యూబ్ ఛానల్. హలో ఎవ్రీవన్, వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు నా వెయిట్ లాస్ జర్నీలో డే 23. సక్సెస్ఫుల్గా 22 డేస్ నా జర్నీని కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట. మీలో ఎవరైనా ఆ వీడియోస్ మిస్ అయితే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చేసాను, ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. ఇంకా ఈరోజు విషయానికి వచ్చేస్తే టుడే ఇస్ సండే. సండే ఈజ్ ఎ ఫన్ డే అని అనుకోకండి, ఆ ఫన్ అంతా నిన్ననే అయిపోయింది. నిన్న ఐస్ క్రీమ్స్ అని జున్ను కేక్ అని చెప్పేసి చాలా తినేసాను. అండ్ క్యాలరీస్ ఇస్ టూ హై. నిన్నటి వీడియోలో చూస్తే మీకు అర్థమైపోతుంది. 2500 క్యాలరీస్ దాకా తిన్నట్టున్నాను. క్వాంటిటీ తక్కువైనా కానీ క్యాలరీ ఎక్కువ ఫుడ్ అనమాట నిన్న తీసుకుంది. అండ్ ఫాస్టింగ్ బ్రేక్ చేసేసాను జస్ట్ బికాజ్ ఆఫ్ నిన్న సెకండ్ షో మూవీకి వెళ్ళాలి. సో చాలా లేట్ అయిపోతుంది అని చెప్పేసి అండ్ పులావ్ తినేసాను ఫాస్టింగ్ బ్రేక్ చేసేసి. ఇవన్నీ ఇంకా నేను వీడియోలో చెప్పేశాను నా కన్సర్న్స్ అన్నీ. సో మేము మూవీకి వెళ్ళి రిటర్న్ వచ్చేసరికి 3:30 అయింది. ఎర్లీ మార్నింగ్, సండే ఎర్లీ మార్నింగ్ 3:30 అయింది అనమాట ఇంటికి రీచ్ అయ్యేసరికి. ఆబ్వియస్లీ అంత లేట్గా పడుకున్నప్పుడు పొద్దున్నే లేచి జిమ్కి అయితే వెళ్ళలేను కదా. సో అందుకనే ఈరోజు లేచేసరికి చాలా లేట్ అయిపోయింది. లైక్ 9:30, 10 అయింది అనమాట నేను లేచేసరికి. నేనే కదా, అందరం లేచేసరికి. సో ఇంకా జిమ్ అయితే లేదు. లాస్ట్ సండే అంటే ఎర్లీగా లేచాం కాబట్టి అండ్ సాటర్డే కూడా ఎర్లీగా పడుకొని సండే ఎర్లీగా లేచాం కాబట్టి జిమ్కి వెళ్ళాను. బట్ ఈసారి సిచ్యువేషన్ అంతా క్వైట్ ఆపోజిట్ అనమాట. సో ఈరోజు జిమ్కి అయితే లేదు. అండ్ ఈరోజు నేను తీసుకునే మీల్స్ అన్నీ ఎలా ఉంటుందో కూడా నేను ప్రాపర్గా చెప్పలేను అనమాట. అండ్ ఈరోజు వీడియో కూడా చాలా షార్ట్ అండ్ స్వీట్గా ఉండవచ్చు. ఐ డోంట్ నో ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఫుడ్ ప్రిపరేషన్ అనేది మన ఇంట్లో కాదనమాట. ఇప్పుడు 10కి లేచాను కాబట్టి జిమ్ అనేది లేదు. సో డైలీ జిమ్ వీడియోస్ వస్తాయి. సో ఆ జిమ్ వీడియోస్ అయితే ఉండవు ఈరోజు. అండ్ ఫస్ట్ మీల్ అనేది ఎలా ప్రిపేర్ చేసేసుకున్నాను, నా మిడ్ మీల్ అండ్ లాస్ట్ మీల్ ఎలా ప్రిపేర్ చేసేసుకున్నాను అని చెప్పేసి వీడియోస్ వస్తాయి కదా. సో ఈరోజు ఏంటి అంటే ఫస్ట్ మీల్ చాలా సింపుల్గా తీసేసుకుంటాను. అది ఏ ఫైబరో ఏదో ఒకటి తీసేసుకుంటాను అనమాట. అండ్ మిడ్ మీల్ విషయానికి వచ్చేస్తే కుకింగ్ అంతా ఈరోజు మన ఇంట్లో కాదు. సో అత్తయ్య వాళ్ళు కుక్ చేసేస్తున్నారనమాట ఫిష్ పులుసు. సో బావగారు వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ మా మీల్స్ అనమాట. అండ్ లాస్ట్ మీల్ నేను అసలు అయితే ఏమి డిసైడ్ కాలేదు, ఏ టైంకి తీసుకుందామా అని చెప్పేసి అండ్ ఏం తీసుకుందామని చెప్పేసి ఈరోజు లాస్ట్ మీల్ అనేది నో ఐడియా. సో ఈరోజు మొత్తం వీడియో ఎలా ఉంటుందో నాకు కూడా ఒక ఐడియా లేదనమాట. ఎవ్రీ డే ఏంటి అంటే నేను ఈరోజు అంతా ఏ ఫుడ్ తీసుకోవాలని చెప్పేసి ముందు రోజే ఒక షెడ్యూల్ చేసేసుకుంటాను. మోస్ట్లీ ఆ షెడ్యూల్ ప్రకారమే నేను వెళ్ళిపోతాను. ఒక ఐడియా ఉంటుంది అనమాట ఈరోజు నేను ఏ టైంలో ఏం తినాలి అని చెప్పేసి. ఈరోజు ఆ ఐడియా అనేదే లేదు. గో విత్ ద ఫ్లో అంటారు కదా, సో అలా వెళ్ళిపోవడమే. బట్ క్యాలరీస్ ఎంతైనా కానీ కొంచెం తక్కువలో తీసుకోవడానికి ట్రై చేయాలి. ఎందుకంటే ఇంకా మనకి ఎక్కువ టైం లేదు. లైక్ ఇంకా 1 వీక్లో నా 30 డేస్ ఆఫ్ జర్నీ అయిపోతుంది. అండ్ నేనేమో ఆల్మోస్ట్ ఇంకా 1/2 kg పైననే తగ్గాలి నా టార్గెట్ రీచ్ అవ్వాలి అంటే. అసలు నాకు టెన్షన్ వచ్చేస్తుంది. ఈ సాటర్డే సండే వచ్చిందంటే ఇంకా టెన్షన్ వచ్చేస్తుంది అనమాట. వెయిట్ పుట్ ఆన్ అయిపోతాను ఫుడ్ తినేసి. ఎక్కువ ఫుడ్ తినేసి పుట్ ఆన్ అవడం కాదు కానీ క్యాలరీ డెఫిషియెంట్లో అయితే తీసుకోవట్లేదు. క్యాలరీ డెఫిషియెంట్ లేకపోతే ఆటోమేటిక్గా వెయిట్ లాస్ అనేది అవ్వము అంత కాన్స్టెంట్గా. సో సాటర్డే సండే వస్తుందంటే భయం వేస్తుంది నాకు. బట్ ఇంకా చేసేది ఏం లేదు, చూద్దాము. టార్గెట్ రీచ్ అయితే రీచ్ అయ్యామో, లేదంటే లేదు. సో ఇదనమాట. ఇంకా ఈరోజు ఫస్ట్ అయితే నేను ఇనిషియల్గా డే 23 ఎంత వెయిట్ ఉన్నాను ఏంటి అని చెక్ చేసేసుకుందాము. సో డే 23 ఇనిషియల్గా నేను ఎంత వెయిట్ ఉన్నానో చెక్ చేసేసుకుందాం. $70.7 ఉన్నాను అనమాట డే 23 నా వెయిట్. సో నిన్నైతే కొంచెం లోడ్ ఎక్కువే అయింది లోపలికి. అంటే ఫుడ్ క్వాంటిటీ కంటే కూడా క్యాలరీస్ ఎక్కువ అయ్యాయి అనమాట. లైక్ జున్ను కేక్ కానీ లేకపోతే ఐస్ క్రీమ్ కానీ ఇవన్నీ కొంచెం క్యాలరీస్ ఎక్కువ బట్ క్వాంటిటీ మాత్రం తక్కువే. అలా నిన్న సాటర్డే అయిపోయింది. ఇంకా ఈరోజు సండే విషయానికి వచ్చేస్తే నేను జిమ్ అయితే ఈరోజు వెళ్తానో వెళ్ళదో కూడా తెలీదు. మార్నింగ్ అయితే వెళ్ళను, ఈవినింగ్ వెళ్దామని అనుకుంటాను. బట్ ఐ డోంట్ నో అసలు వెళ్తానో లేదో కూడా. అండ్ ఇప్పుడైతే ఫస్ట్ మీల్ తీసేసుకోవాలి. సో ఇప్పుడు నా ఫస్ట్ మీల్కి నేను చాలా లిమిటెడ్గానే తీసుకుంటాను. ఆఫ్టర్ మిడ్ మీల్ అవుతుంది. అండ్ లాస్ట్ మీల్ అని తర్వాత ఎలా ఉంటుంది అనేది ఐ డోంట్ నో. సండే కాబట్టి ఏమైనా జరగచ్చు. సో ఈరోజు వీడియోలో మొత్తం చూడండి అనమాట. ఏం జరుగుతుందో నేను చెప్పలేను, ప్రాసెస్ అంతా రోజులాగా. సో అంతే అనమాట. నా ఫస్ట్ మీల్ ఏం తీసేసుకుంటాను చూసి కానీ చలో లెట్స్ గో. సో నేను నా ఫస్ట్ మీల్కి క్యారెట్ అండ్ కీరా
1 ఫుల్ కీరా అండ్ 1 ఫుల్ క్యారెట్ అనమాట. కొంచెం మీడియం సైజ్ కూడా కాదు, కొంచెం పెద్ద సైజ్వే. అండ్ నేను ఇంత హెల్దీగా తింటుంటే సిరీస్ గైస్, అరస చీట్ డే అంట, అరస తింటున్నాడు. అండ్ ఇంకొక క్యాండిడేట్ కూడా ఉంది లోపల, ఇంకొక అరస మేడం గారికి అనమాట. ఇక్కడ ఒక క్యాండిడేట్ ఉంది, ఈ క్యాండిడేట్ కి అనమాట అరస. సెకండ్ అరస. అండ్ వీటితో పాటు వీళ్ళు ఆల్రెడీ మార్నింగ్ స్వీట్స్ కూడా తినేశారు. చూపిస్తాను స్వీట్స్, రానా. అరిసెలతో పాటు ఇప్పుడు తింటున్నారు అరిసెలు వీళ్ళు. మార్నింగ్ ఆల్రెడీ ఒక కోట అయిపోయింది అనమాట. ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఆ బ్రేక్ఫాస్ట్ తర్వాత డెసర్ట్ లాగా స్వీట్స్ కూడా అయిపోయాయి అనమాట తింటాము. ఏమేమి స్వీట్స్ చూపిస్తానండి. పూతరేకులు, బెల్లం పూతరేకులు, ద బెస్ట్ పూతరేకులు అనమాట ఇవైతే అసలు, మహేంద్ర వాళ్ళవి. అండ్ ఇవేం స్వీట్స్ రా? బాక్లావా స్వీట్స్ అంట. సో ఆల్రెడీ మార్నింగ్ ఒక కోట అయిపోయింది అనమాట. సో చూడండి, అందుకే నేను చెప్పాను ఈరోజు నేను ఏం తింటాను ఎలా తింటానని చెప్పలేనని. ఇలా టెంప్ట్ చేసేస్తారు అనమాట స్వీట్స్ తీసుకొని వచ్చి. ఉన్నది ఒకటే లైఫ్ కదా, తినాలి. మళ్ళీ జూలై 2 నుంచి ఫాస్టింగ్ స్టార్ట్ చేస్తాను. అలా ఒక 3 years నుంచి చేస్తున్నాను నేను. మరి చేస్తేనే ఇట్లా ఉన్నాను. సో ఎప్పుడొకప్పుడు టెంప్ట్ అయిపోయి ఒక పూతరేకు నోట్లో వేసేసుకుంటాను, నాకు తెలుసు ఆ విషయము. సో చేస్తాం. బట్ వీటన్నిటికంటే కూడా ఫస్ట్ మీల్ అయితే అది నిజం. నేను ఒక పూతరేకు తినడం స్టార్ట్ చేశానంటే నేను ఒక్క దాంతో కంట్రోల్ అవ్వలేను, ఈజీగా 2 తింటాను. నేను పొద్దున హాఫే తిన్నాను తెలుసా, హాఫే తిన్నాను. ఆ హాఫ్ మా ఆయన షేర్ చేసుకున్నారు అనమాట. లేకపోతే మా చెల్లి కూడా ఈజీగా తినేస్తుంది. అసలు నాకు వెరీ గుడ్. డ్రై ఫ్రూట్స్ ఆర్ ఆల్సో వెరీ గుడ్ ఫర్ హెల్త్. నెయ్యి, గుడ్ ఫ్యాట్స్ తినచ్చు. ఇంక ఇట్లా కన్విన్స్ అవుతారు అనమాట, ఇట్లా చెప్పుకొని కన్విన్స్ అవుతారు అనమాట. ఏమనంటే సండే అంటారు. సో ఇప్పుడైతే ఫస్ట్ మీల్ అయితే కొంచెం హెల్దీగా తీసుకుందాము. తర్వాత మీల్స్ ఎట్లా ఉంటాయో నేను కూడా చెప్పలేను, సండే కాబట్టి. అండ్ స్వీట్స్ ఇన్నున్నాయి ఇంట్లో. మటన్ బిర్యానీ చేస్తారు అమ్మ అని చెప్పి చేయట్లేదు. మటన్ బిర్యానీ మోసం చేస్తారు ఇక్కడ. సో ఓకే, ఫస్ట్ మీల్ అయితే తీసేసుకొని నెక్స్ట్ ఏమేమి తింటున్నాను ఈ రోజు అని చెప్పేసి కంటిన్యూ చేసేస్తాను. దట్స్ ఇట్ ఫర్ నౌ. He is preparing for the video. Doing like this, putting hands in pocket. Very professional, behaving like very professional. నేను ఆల్రెడీ మీకు మార్నింగ్ చెప్పాను కదా, ఈరోజు లంచ్ ప్రిపరేషన్ మన ఇంట్లో అయితే అసలు ఏం లేదు, బావగారు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నామని చెప్పేసి. సో ఫైనల్లీ మేమైతే లంచ్ చేయడానికి వచ్చేసాము. అండ్ ఇక్కడ మా అత్తయ్య ఏమేమి చేశారో చూపిస్తాను. ఇదైతే ఫిష్ పులుసు, అండ్ ఫిష్ తినని వాళ్ళకి చికెన్ కర్రీ చేశారనమాట. అండ్ దెన్ రైస్. సో ఇవో అనమాట ఈరోజు మా సండే స్పెషల్స్. అవునా? అవునా? ఇదే చికెన్ అనుకుంటున్నావా? నేను అనుకుంటా అని చెప్పాడు. అసలు లేకపోతే నేను ఏమైపోతుంది. నేను అబద్ధం చెప్పా, అది మటన్ ఇది చికెన్. సరే, అది ఫిష్ ఇది చికెన్. అవునా? గుడ్ మార్నింగ్ బాయ్స్. ప్లేట్లో పెట్టాక టేస్ట్ చేయాలి. గుడ్ మార్నింగ్ బాయ్స్.
కాలుతున్నాయి, తర్వాత తిన్నదాన్ని లేకపోతే చాప మొక్కడు అట్లా వేసుకొని నోట్లో గుడ్ లటక్కన. మార్నింగ్ రొనాల్డో ఫ్యాన్స్ అండ్ మెస్సీ ఫ్యాన్స్. కాలింది. ఈ చేపలు కింద మొన్న బేగం బజార్లో తీసుకున్నారు. చేపలు టేస్ట్ చేయలేము. నువ్వు మాత్రం పోతువేరా. వేక్షమ్మా ఆమె పెడతావమ్మా పిన్నికి. మేము ఎవ్రీడే రైస్ 150 గ్రామ్స్ అని చెప్పి క్వాంటిటీ లిమిట్ చేస్తాం కదా, బట్ ఈరోజు సండే కాబట్టి ఆ క్వాంటిటీస్ మెజర్మెంట్స్ ఏమి ఉండవు అనమాట. సో నేనైతే ఇంచుమించుగా ఒక 300 గ్రామ్స్ వరకు తినుంటాను రైస్ క్వాంటిటీ అయితే. అండ్ చికెన్ తిన్నాను అండ్ అలానే ఫిష్ కూడా తిన్నాను అనమాట. ఇవి నేను ఈరోజు తీసుకున్న ఫుడ్. ఫిష్ అయితే చాలా ఎక్కువ తీసుకున్నాను, ఒక 2 పీసెస్ అండ్ పులుసు ఫుల్గా తినేసాను. అండ్ చికెన్ కూడా ఓకే నార్మల్గా బేసిక్గా తిన్నాను అనమాట. ఇది నా లంచ్. ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసి ఒక మంచి స్లీప్ వేద్దామని అనుకున్నాము. బట్ అత్తయ్య ఏమన్నారంటే పులుసు చేసిన తర్వాత ఇంకా పీసెస్ చాలా ఉన్నాయి, అవి ఈవినింగ్ ఫ్రై చేస్తాను, ఒకేసారి ఈవినింగ్ స్నాక్స్ కూడా తినేసి వెళ్దురు కానీ మళ్ళీ ఏమొస్తారని అన్నారు. సో ఇంకా ఇంటికి రాకుండా అక్కడే ఒక పవర్ న్యాప్ వేసామన్నమాట. అరౌండ్ 3కి అట్లా పడుకుంటే లేచేసరికి 6-6:30 అయింది. మేము లేసే టైంకి అత్తయ్య ఆల్రెడీ ప్రిపేర్ చేస్తున్నారనమాట. ఆల్మోస్ట్ డన్, ఒక 2 పీసెస్ ఇంకా ఫ్రై చేయాలంతే. ఇది మరి డీప్ ఫ్రై కూడా కాదు, సెమీ ఫ్రై లాగా అనమాట. కొంచెం మీడియం లెవెల్లో ఆయిల్ వేసేసి ఫ్రై చేసేయడమే. ప్యాన్ ఫ్రై చేసేటప్పుడు ఏంటంటే అవి ప్యాన్కి కలుసుకొని కొంచెం బ్రేక్ అవుతున్నాయి. సో అందుకని ఇలా మీడియం లెవెల్లో ఆయిల్ వేసేసుకొని ఫ్రై చేస్తున్నారు అనమాట. అండ్ నేనైతే ఈ 2 పీసెస్ తీసుకున్నాను. ఇది ఇంకా నా లాస్ట్ మీల్ అనమాట. దీని తర్వాత ఇంక నేనేం తీసుకోలేదు, ఎందుకంటే ఇది నేను అరౌండ్ 6:30కి అట్లా తీసుకున్నాను. అండ్ దట్ ఆఫ్టర్నూన్ తిని పడుకునేసరికి అది డైజెషన్ అవ్వక కొంచెం స్టమక్ ఫుల్ఫిల్లింగ్గానే ఉందన్నమాట. ఇంకా అందుకని నేను ఈ ఫిష్ ఫ్రైతో నా లాస్ట్ మీల్ని కంప్లీట్ చేసేసుకున్నాను. ఇదనమాట నేను ఈరోజు తీసుకున్న ఫుడ్ అంతా. అండ్ ఈరోజు నేను తీసుకున్న ఫుడ్లో ఎంత క్యాలరీస్ అండ్ ప్రోటీన్ ఉంది అని చెప్పేసి లాస్ట్లో డిస్ప్లే చేసేస్తాను, అక్కడ చెక్ చేసేసేయండి. ఎవరైనా ఎక్సర్సైజెస్ పొద్దున్నే చేస్తారు లేకపోతే ఈవినింగ్ చేస్తారు. మా చెల్లి మధ్యాహ్నం ఫుల్గా తిని చేస్తుంది అనమాట ఈ సైక్లింగ్. అండ్ నేను కూడా ఈవినింగ్ జిమ్కి వెళ్దాం అనుకున్నాను, బట్ కుదరలేదు, ఇంకా అక్కడ పడుకొని లేచి అదంతా చేసేసరికి. సో అందుకని ఈవినింగ్ నేను ఇక్కడ ఒక 100 క్యాలరీస్ వరకు బర్న్ చేశాను అనమాట ఈ సైక్లింగ్ చేస్తూ. సో అంతే ఈరోజు నా ఫిజికల్ యాక్టివిటీస్ ఇంకేం లేవన్నమాట. సో ఇదనమాట ఈరోజు వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కైవల్య చల్లగుండ్ల యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.